ఇక మాదిగల విశ్వరూప సభ పెట్టిన కాంచి మొదలు పెడితే నీ దండం పెడితే మందకృష్ణ మాదిగా మోదీ 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 అని ఇదే పదం ముంగటేసుకుంటున్నా మోదీ అనే పేరునే జపిస్తుండు. మరి ఇప్పటికీ ఏమంటుండు, ఏంది ఏం కథ, మరి ఆయన కౌంటర్గా కతిమోళ్ళు ఏమనుకొస్తున్నారు ఇందాంపై. గత 67 సంవత్సరాల కాలంలో బీసీలు ఏ ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి కాలేదు. మళ్ళీ బీసీలు రాష్ట్రంలో 55% ఉన్నారు. మరి ఎందుకని, ఎట్లయితుంది, ఏం పోతుంది, లోపడంగా ఏం కథ నడుస్తుంది, ఎక్కడ ఐక్యత అని ఇది ప్రతి ఒక్క బీసీ బిడ్డ గుండెను తొలుస్తున్న ప్రశ్న. ఇక అట్లనే మందకృష్ణ మాదిగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేపట్టాలి, చెయ్యాలి, మోడీ సారు ఓ మోడీ సారు అని ఇక అప్పుడెప్పుడు పద్ధతి పెట్టా కదా మోడీ సారుకు. ఇక ఆయన కూడా అభయం ఇచ్చిండట. అన్నీ సరే కానీ మరి పార్లమెంటులో ఎక్కువ దళిత సభ్యులను ఎందుకు తీసుకుంటలేడు మోడీ అని కూడా కొంతమంది దళిత బిడ్డలు ఇక మోడీకి బాగానే తురుకులు పెడుతున్నాడనుల్లా. మరి మందకృష్ణ మాదిగా మాత్రం గిట్లా అనుకొస్తుంటుల్లా ఏందో అయిందంపా. కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, ఏ పార్టీ కూడా కాదు, ఓటు పరంగా బీజేపీ చేయాలని కోరుతున్నాను నేను. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి బీజేపీలో చేరమంటలేను, లేదా బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి నేను బీజేపీలో చేరమంటలేను. మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండండి, కానీ ఓటు మాత్రం బీజేపీకి వేయాలని నేను కోరుతున్నాను. అది మీకోసం కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం అనేసి మీరు మర్చిపోతాను సైనంగా కోరుతున్నాను నేను. వాళ్ళని రాజీనామా చేసి వచ్చి బీజేపీకి ఏమంటలేను నేను, కానీ ఎక్కడున్నా జాతి బిడ్డల. ఇక కిష్టన్న ఈ రకంగా ఆర్డర్ బాగానే చేసిండు, కానీ మరి మా దళిత ఓట్లు ఎక్కడవా, ఏంది ఏం కథ అని మాత్రం ఏరే పార్టీలు మాత్రం ఆలోచన చెయ్యరా ఏంది అని ఆయా పార్టీలలో ఉన్న దళిత బిడ్డలు అనుకుంటా ఉన్నారట. ఇక మరి ఇది కూడా నిజమే కదా ఊరేకో. మరి మన మంత్రి, మన మాజీ ఎమ్మెల్యే, మన మాజీ జెడ్పీ చైర్పర్సన్ మరి ఎటువా, ఏంది ఏం కథ, మన ఓట్లు అని అడుగుతారు కదా అనేది కూడా కొంతమంది దళిత బిడ్డలు. ఇక మరి ఐక్యత మరి ఎన్నడు రావాలి, ఎన్నడు పోవాలి, ఎన్నడు ముందు పడాలి పో.